శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్తబంధువులు మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం నైమిసారణ్య వైభవంలో 10వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇవాళ గత భాగంలో పురాణాల గురించి చెప్పుకుంటున్నాం. ఇంకా 8 పురాణాలు ఉండిపోయి, ఇంకా 5 పురాణాలు. నారద పురాణం, దీనిని సాత్విక పురాణము అని అంటారు. ఇందులో విష్ణు భక్తి, శైవాగమ పరిచయాలు, సనక సనందన మహర్షుల సంవాదము, గంగా మహత్యము, శ్రాద్ధ కృత్యాలు తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు తాలూకా నాభి వంటిది. బృహత్కల్పంలో సనకాది మహర్షులు ఈ పురాణంలో పూర్వ భాగాన్ని నారదుడికి, ఉత్తర భాగాన్ని మాందాతికి వశిష్ఠుడు బోధించాడు. పద్మపురాణం, ఈ పురాణ ప్రస్తావన దాదాపు చాలా పురాణాల్లో కనిపిస్తుంది. ధర్మకార్యాలు, చేయడం ద్వారా పొందే ఫలితాలు, పూజ్య బ్రాహ్మణ గుణాలు, భగవన్నామ సంకీర్తనం, నృసింహావతారాలు వంటి విషయాలు ఇందులో ఉంటాయి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు తాలూకా హృదయం లాంటిది. పద్మకల్పంలో స్వయంభువు మనువు మొట్టమొదటి పురాణాన్ని బ్రహ్మకు బోధించాడు. లింగ పురాణం, ఇందులో ఈశ్వరోపాసన, శివలింగ మహత్యము, గాయత్రీ మహిమ, యుగాలు, ఉపమన్యువు, అంబరీషుడు, శివుడు తాలూకా సహస్రనామాలు, అష్టాక్షరీ మంత్రంతో పాటు మరెన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు తాలూకా కుడి చీల మండ వంటిది. కల్పాంత కల్పంలో పరమశివుడి పురాణాన్ని నారదుడికి బోధించాడు. ఇకపోతే గరుడ పురాణం, ఈ పురాణాన్ని మొట్టమొదట మనువుకి, ఆ తర్వాత గరుత్మంతునికి కూడా బోధించాడు విష్ణువు. అయితే ఇందులో జీవుని తాలూకా పుట్టుక, మరణము, యాతన, శిక్షలు, శరీర ప్రయాణము, పుణ్యపాప వివరాలు, పాపులకు శిక్షలు, ధన్వంతరి సుశ్రుతులకు తెలిపిన వైద్య విధానాలు ఉన్నాయి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు తాలూకా శరీరంలో మాంసం వంటిది. ఇకపోతే కూర్మ పురాణం, ఇందులో కూర్మావతారం, వర్ణాశ్రమ ధర్మాలు, శివపురాణము, పార్వతీ సహస్రనామాలు మొదలైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ పురాణాన్ని మహావిష్ణువుకి వృష్ఠభాగం లాంటిది, అంటే పృష్ఠభాగం. లక్ష్మీకల్పంలో విష్ణువు ఈ పురాణాన్ని పులస్య మహామునికి బోధించాడు. స్కాంద పురాణం, ఇది స్కందుడు అనగా కుమారస్వామికి సంబంధించినటువంటి పురాణం. ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇది స్కంద పురాణం అని అంటారు. ఈ స్కాంద పురాణం నర్మదా నది రేవాఖండముల తాలూకా వర్ణన, శివ రామ నామాల తాలూకా మహిమ ఉన్నది. ఈ పురాణం మహావిష్ణువు తాలూకా కీశాల వంటిది. తత్పురుష కల్పంలో స్కందుడు ఈ పురాణాన్ని భూమికి బోధించాడట. ఈ అష్టాదశ పురాణాలకి మరొక 18 ఉపపురాణాలు ఉన్నాయి. వీటికి మరో 18 స్మృతులు ఉన్నాయి. ఇవన్నీ సూతుడు తన సహచర మహర్షులకి దపదపాలుగా, విడతల వారీగా నైమిసారణ్యంలో తెలియజేశాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఒకరోజు సూత మహర్షిని తోటి మహర్షులంతమంది మానవులు ఈతి బాధల నుంచి విముక్తులై ఐశ్వర్యాల్ని బడసి ఇహపర సుఖాలు పొందే వ్రతం ఏదైనా ఉంటే తెలియచేయమని కోరితే, సూత మహర్షి వాళ్ళకి శ్రీమన్నారాయణుడు నారదుడికి స్వయంగా ఉపదేశించినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని తెలియజేశాడు. ఈ వ్రతాన్ని సూత మహర్షి ఆధ్వర్యంలో తొలిసారిగా భూమిపై నైమిసారణ్యంలో కుటుంబ సహితంగా మహర్షులు ఆచరించారు. ఆ తర్వాత ఈ వ్రతం విశ్వవిఖ్యాతమైనటువంటి మానవులు పూజాది శుభకార్యాల్లో ప్రముఖ స్థానాన్ని పొందింది. యాత్రికుల తాలూకా నైమిసారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం బహు శుభప్రదం. తర్వాత వినాయక వ్రతం. ఒకసారి నైమిసారణ్యంలో మహర్షులంతమంది సూత మహర్షి దగ్గరికి చేరి, స్వామి, మేము తలపెట్టినటువంటి సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి చేసుకోవడానికి ఏదైనా వ్రతం ఉన్నదా? అటువంటి వ్రతం వల్ల మాతో పాటు మానవాళి కూడా సర్వతోముఖాభివృద్ధిని పొందుతారు. కాబట్టి అటువంటి వ్రతాన్ని మాకు ఉపదేశించి మమ్మల్ని ధన్యులను చేయమని కోరితే, వెంటనే సూత మహర్షి, మహామునులారా, మానవులకి కలిగే సకల విఘ్నాలు తొలగించి వారు సంకల్పించే సకల కార్యాల పట్ల సానుకూలత ప్రసాదించేది శ్రీ సిద్ధి వినాయక వ్రతము. ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్షి చవితి రోజున శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తప్పకుండా సర్వకార్యములు యందు విఘ్నాలు తొలగిపోతాయి అని తెలియజేశాడు.
ఆ తర్వాత సూత మహర్షి వినాయక వ్రత విధానాన్ని వ్రత కథను వారికి ఉపదేశించి వారిచే ఆచరింపచేశాడు. ఆనాటి నుంచి మానవులంతమంది కూడా వినాయక వ్రతాన్ని చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మహర్షుల కోరిక మేరకు అమ్మవారి పర అపర రూపాల గురించి వివరించే దేవీ భాగవతాన్ని కూడా సూతుడు ప్రవచించాడు. మహాభారతం పురాణ కథలకు పుట్టినిల్లైనటువంటి నైమిసారణ్యంలో మహర్షులందరూ స్వాహాకార స్వధాకార వషట్కారాలతో ఒక క్రతువు సాగిస్తూ ఉండగా పురాణాలని ఔపోసన పట్టినటువంటి సూత మహర్షి అక్కడకు దయచేస్తే ఆ మహర్షులంతమంది కూడా సూతునికి అభివాదం చేసి, ఓ సూత మహర్షి, వ్యాస విరచిత మహాభారత గ్రంథాన్ని మాకు అనుగ్రహించండి అని కోరారు వాళ్ళు. వెంటనే సూతుడు వాళ్ళతో, మహర్షులారా, ఈ విశాల విశ్వంలో మానవులంతమందికి కూడా అవశ్యమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించేది భారతం. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్ క్వచిత్. అంటే మహాభారతంలో ఉండే ప్రతి అంశము ఎక్కడైనా ఉంటుంది. భారతదేశంలో లేని అంశం ఎక్కడా ఈ పృథ్వీపై కానరాదు. అందువల్లే భారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతాన్ని శ్రీ వేదవ్యాసుడు ఆ ఆది కావ్యము అంటే మొట్టమొదటిది, అలాగే జయకావ్యము అనే పేరుతో రచించాడు. పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో అతని కోరిక మేరకు వ్యాసుడి తాలూకా శిష్యుడైనటువంటి వైశంపాయనుడు మొట్టమొదటిసారిగా ఈ కావ్యాన్ని మహాభారతము అనే పేరుతో సర్పయాగశాలలో ప్రవచించాడు. వైశంపాయనుడు మహాభారతం మానవలోకానికి మహత్తర సందేశం ఇస్తుందని, మానవులలో కలిగి ఉన్నటువంటి ప్రవృత్తులన్నిటికీ కూడా జీవితాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలకి, ధర్మ సంఘర్షణకి మహాభారతం ఒక నిలువుటద్దామని, అపూర్వ వ్యక్తుల అపూర్వ సన్నివేశాల అద్వితీయమైనటువంటి ఎంతో మహత్తరమైనటువంటి అద్భుత సంగమమే మహాభారత ఇతివృత్తము అని తెలియజేశాడు. మహాభారతంలో పాండవుల తాలూకా ఉత్తమ చరిత్ర, కౌరవుల తాలూకా దుష్కర్మలు, దుశ్చర్యలు చక్కగా ఆవిష్కరించబడ్డాయి. పాండవుల తాలూకా ధార్మిక, ఆధ్యాత్మిక, సాత్విక శక్తులు, కౌరవుల తాలూకా అధార్మిక, రాజస, దుర్మార్గ, దుష్ట, తామస శక్తుల మధ్య జరిగినటువంటి సంగ్రామమే కురుక్షేత్ర యుద్ధం. ఈ మహాసంగ్రామంలో ధార్మిక శక్తులను జయాన్ని కలిగించి అధర్మ శక్తులు అంతమొందించినటువంటి అవతార పురుషుడిగా, జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్ముడు నిలిచాడు. మహాభారతం అంతా కూడా ఒక ఎత్తు అయితే, నరుడైనటువంటి అర్జునుడికి నారాయణుడైనటువంటి శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ఒక ఎత్తు. భగవద్గీత భారతానికి అంతరాత్మ భారతంలో ఇముడి ఉన్నటువంటి భగవత్తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మహాకావ్యాన్ని రోమహర్షుడు, సూతుడు కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు, సూతుడు కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు సూతుని కుమారుడు తన తండ్రి వద్ద విన్నాడు. కురువంశరాజు శంతనుడు, అతని భార్య గంగ, సప్త సంతానం నీటిపాలు చేసినటువంటి గంగ 8వసారి శంతనుడు వారిస్తే వారి 8వ సంతానమైనటువంటి గాంగేయుడు కాపాడబడ్డాడు. తన మాటను కాదని ఎదురు తిరిగి వాగ్దాన భంగం చేసినటువంటి భర్తను విడిచిపెట్టి గంగ వెళ్ళిపోయింది. తర్వాత శంతనుడు మత్స్యకన్య అయినటువంటి సత్యవతిని వరించాడు. శంతనుని వలపు ఫలించడం కోసం సత్యవతి తండ్రి విధించినటువంటి షరతుపై గాంగేయుడు అవివాహితుడిగా ఉంటానని, సత్యవతికి పుట్టబోయే సంతానాన్ని రాజును చేయడం కోసం తన రాజ్యాధికారం చేపట్టనని భీకర ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. సత్యవతి శంతనుల దాంపత్య జీవితంలో వారికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే 2 కొడుకులు పుట్టారు. తండ్రి మరణానంతరం భీష్ముడు కురురాజ్య సంరక్షకుడై సోదరుడైనటువంటి చిత్రాంగదునికి పట్టము కట్టగా అతడు ఒక యక్షునితో జరిగినటువంటి పోరులో మరణించాడు. తర్వాత విచిత్ర వీర్యును రాజును చేసి అంబిక, అంబాలిక అనే రాజకుమార్తెలు భీష్ముడు వారికి జరుగుతున్న స్వయంవరాన్ని ధిక్కరించి తెచ్చి వేరెవరికో మనసిచ్చినటువంటి అంబను విడిచిపెట్టి మిగిలిన 2 విచిత్ర వీర్యునితో వివాహం చేసి జరిపించాడు. విచిత్ర వీరుడు అనారోగ్యంతో మరణించడం జరిగింది. విచిత్ర వీరుడు అనారోగ్యంతో సంతానహీనుడిగా మరణించాడు. భీష్ముడు రాజ్యాధికారం చేపట్టడానికి నిరాకరిస్తే సత్యవతి తనకు పరాశర మహర్షికి తన వివాహానికి పూర్వమే జన్మించిన తన కుమారుడైనటువంటి వ్యాసుని రాజ్యానికి వారసులుగా ప్రసాదించమని కోరుతుంది.
వ్యాసునికి కోడళ్లతో సంగమం ఏర్పాటు చేయగా వ్యాసుని రూపం చూసి కళ్ళు మూసుకుని సంగమించినటువంటి అంబికకి పుట్టుగుడ్డిగా ధృతరాష్ట్రుడు అయిష్టంతో సంగమించినందువలన అంబాలికకు పాండువర్ణంతో పాండురాజు జన్మించాడు. పుట్టిగుడ్డివాడు రాజ్యాధికారానికి అనర్హుడు కాబట్టి అంబికకు మరొకసారి వ్యాసుడితో సంగమాన్ని ఏర్పాటు చేస్తే అంబిక భయపడి తన స్థానంలో ఒక దాసీని నియమించింది. ఆ భావంతో వ్యాసునితో సంగమించినటువంటి ఆ దాసీకి విదురుడనే మహాజ్ఞాని కుమారుడుగా జన్మించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డితనంతో రాజ్యాధికారాన్ని అనర్హుడు అవడం వలన పాండురాజు హస్తినాపురానికి రాజ్యాధికారానికి చేపట్టాడు. ధృతరాష్ట్రుడు గాంధారులకి దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైనటువంటి 100 మంది కుమారులు జన్మించారు. వీరినే కౌరవులు అంటారు. పాండురాజుకి 2 భార్యలు. పెద్ద భార్య కుంతీ వలన ధర్మరాజు భీముడు అర్జునుడు. 2వ భార్య మాద్రి వలన నకులుడు సహదేవుడు అనే కుమారులు కలిగారు. వీరిని పాండవులు అంటారు. కుంతికి తన వివాహానికి ముందే సూర్యుని తాలూకా వరము వలన కర్ణుడు జన్మించాడు. కుంతి నదిలో చేజార్చిన ఆ బాలుడు సూతిని ఇంట పెరిగాడు. శాపవశాన పాండురాజు ఆకస్మికంగా మరణిస్తే మాద్రి అతనితో సహాగమనం చేసి తర్వాత ధృతరాష్ట్రుడు రాజ్యాధికారం చేపట్టాడు. తన తండ్రికి వారసులు తామేనని కాబట్టి పాండవులపై ఆ రాజ్యాధికారం హక్కు లేదని దుర్యోధనుడు వాదించేవాడు. పెద్దలు మరియు భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు పాండవులతో విరోధం కూడదని ఎంతగా నచ్చజెప్పినా దుర్యోధనుడు వినలేదు. ఈ కారణం వలన దాయాదుల మధ్య విరోధం ఏర్పడింది. దీని ఫలితంగా దుర్యోధనుడు అధికార మదంతో పాండవులను అనేకమైనటువంటి కష్టాలకి గురి చేశాడు. శ్రీకృష్ణుడు పాండవులకి సన్నిహితుడు. శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు నడుచుకుంటూ దుర్యోధనుని కుయుక్తుల నుండి బయటపడేవారు. అయితే ఒకసారి దుర్యోధనుడు తన మామ శకుని సహాయంతో మాయాజూదంలో రాజ్యానితో పాటు భార్యను కూడా పణంగా పెట్టినటువంటి ధర్మరాజును ఓడించాడు. భార్యను కూడా ఊడాడనే నెపంతో ద్రౌపదిని నిండు సభలో వివస్త్రణ చేయడానికి కౌరవులు ఉద్యమిస్తే శ్రీకృష్ణుడు ఆమెకు అదృశ్యమైనటువంటి అనేకమైనటువంటి చీరల గొలుసుకట్టు రీతిని ఇచ్చి ఆమెను కాపాడాడు. కోడలిపై దయతో ధృతరాష్ట్రుడు తిరిగి పాండవులకు ఓడిన వారి రాజ్యాన్ని ఇచ్చేశాడు. మరోసారి దుర్యోధనుడు మాయాజోదం ఏర్పాటు చేసి ఈసారి ఓడిన వారు 12 సంవత్సరముల వనవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని షరతు విధించాడు. రెండోసారి కూడా జోదంలో ఓడినటువంటి పాండవులని దుర్యోధనుడు అడవులు పాలు చేశాడు. అడవులలో పాండవులను చంపాలని అనేకమైనటువంటి పథకరచనలు చేశాడు. శ్రీకృష్ణుని దయతో ప్రతిసారి పాండవులు ఆ ప్రమాదం నుంచి బయటపడిపోతూ ఉండేవారు. వనవాస అజ్ఞాతవాసాలు ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురానికి వచ్చారు. ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగానికి ఆహ్వానితుడిగా వచ్చి దుర్యోధనుడు అసూయతో అనాలోచితముగా కొలనులో పడగా అది చూసి ద్రౌపది పరిహసించినట్లుగా భ్రమపడి మానధనుడై ఏ విధంగానైనా పాండవులను తుదముట్టించాలని ఎదురు చూస్తూ అవకాశం కోసం చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని తమకిమ్మని శ్రీకృష్ణుని ద్వారా రాయభారాన్ని పంపించారు. దుర్యోధనుడు పాండవుల ప్రతిపాదనను తిరస్కరించి దాయాదుల మధ్య యుద్ధం అనివార్యమై భీకరపోరు కురుక్షేత్రం జరిగింది. కౌరవ పక్షాన వహించినటువంటి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు అతని సోదరుడు నేలకు ఒరిగితి మరణిస్తే శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు విజయం సాధించి రాజ్యాధికారాన్ని పొందారు. కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ సమయంలో నిబ్బరం కోల్పోయినటువంటి అర్జునుడు సమర స్ఫూర్తి నింపడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి వచనం ఉవాచ మానసిక దౌర్బల్యాన్ని పారద్రోలి అతనిలో ఉత్సాహాన్ని మానసిక ఉల్లాసాన్ని నింపి చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలే భగవద్గీతలో ఉన్నటువంటి ఉపదేశాలు నాటికి నేటికి మానవాళికి అమోఘమైనటువంటి ఉదాత్తాలు మరియు మార్గదర్శకాలు. ఇలా ముందుకు సాగుతున్నటువంటి కాలంలో ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు అస్తమించాడు. ధర్మరాజు తన రాజ్యాన్ని మనముడైనటువంటి పరీక్షిత్తుకు అప్పగించి భార్యా సోదరులతో హిమాలయాల మీదుగా మహాప్రస్థానానికి బయలుదేరాడు. వారికి ఒక కుక్క కూడా వెంబడించింది. వారితో మార్గమధ్యంలో భార్య ద్రౌపది మరియు సోదరులు ఒకరి తర్వాత మరొకరు పడిపోయి పర్వత శ్రేణుల్లో మరణించారు. చివరికి ధర్మరాజుతో కుక్కతో పాటు స్వర్గ ప్రవేశం వద్దకు చేరుకున్నారు.
అక్కడకు దేవేంద్రుడు వచ్చి సాదరంగా స్వర్గానికి ధర్మరాజును ఆహ్వానించాడు. కానీ తనతో పాటు ఇంతవరకు వచ్చిన కుక్కను కూడా స్వర్గప్రవేశం కలగజేయగలిగితేనే తాను స్వర్గానికి వస్తానని ధర్మరాజు తన ధర్మ పోరాటాన్ని తెలియజేశాడు. నీ తాలూకా ధర్మ సందేశానికి, నీ తాలూకా ధర్మానికి పాటుపడినటువంటి ఈ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, కుక్కగా యమధర్మరాజు నిన్ను వెంబడించాడని, మా చివరి పరీక్షలో కూడా నీవే గెలిచావని, అందువలనే నీకు బొందితో స్వర్గప్రాప్తి కలుగజేశామని, నీ భార్యా సోదరులు కూడా స్వర్గంలో ఏతనా శరీరంతో చేరుకున్నారని దేవేంద్రుడు తెలియజేశాడు. వెంటనే కుక్క యముడిగా మారిపోయింది. ధర్మరాజు స్వర్గానికి చేరుకోవడంతో మహాభారత కథ ముగిసిపోతుంది. శ్రీకృష్ణుని వంటి దివ్యాత్ములు, వ్యాసుని వంటి మహాజ్ఞానులు, భీష్ముని వంటి సత్యవ్రతులు, ధర్మజుని వంటి ధర్మనిరతులు, కర్ణుని వంటి త్యాగధనులు, అభిమన్యుని వంటి సాహసవీరులు, పాండవుల వంటి పుణ్యధనులు, సంసార యజ్ఞాన్ని సంరక్షణ చేసినటువంటి మహిళామూర్తులు కలిసి ఆదర్శానికి, ఆచరణకి మధ్య అన్వయాలను అందించే మహాభారత కథాశ్రవణం ఎంతో పుణ్యదాయకమని సూతుడు మహర్షులకు తెలిసి తన ప్రవచనాన్ని ముగించాడు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.